మీలో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులున్నాయంటే వాళ్ళందరూ కూర్చొని వినొచ్చు, ఎందుకంటే ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు. ఇక్కడ నాకు కనిపిస్తున్న దాన్ని బట్టి అందరూ నన్ను తిట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు అనిపిస్తోంది. కొంతమందికి నా వల్ల ప్రాబ్లంగా ఉంటే, కొంతమందికి నేను పెట్టిన రూల్స్ వల్ల. అందుకే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఏం చెప్పినా సరే కేవలం ఒక్కసారే చెప్తాను, అందుకని జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఎవరికైనా మతిమరుపు ఉంటే వాళ్ళు నోట్ చేసుకోండి. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆలియా, ఇంతవరకు నేను అసలు ఏమీ చెప్పలేదు. ఈ రోజు నేను మీ అందరికీ ఇంటికి సంబంధించిన కొన్ని రూల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది అందరికీ కామన్, అలాగే కంపల్సరీ కూడా. సో రూల్ నంబర్ 1, ఈ రోజు నుండి ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ ఉదయం 6:55 లేవాలి. ఇక ఈ టైంలో లేవడం దగ్గర నుంచి స్నానం చేయడం వరకు అన్ని పనులు ఇంక్లూడ్ అవుతాయి. ప్రజ్ఞ, నేను ప్రెగ్నెంట్ని కదా. ఒక్కోసారి రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టదు. నేను ఉదయం ఇంత తొందరగా ఎలా లేస్తాను? హౌ సాడ్, హౌ కుడ్ ఐ ఫర్గెట్ దట్ తను. ఏం పర్లేదు, నువ్వు 6:55కి లేవాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు 7 o'clockకి షార్ప్ లేవాలి. నీకు తెలీదా, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఉదయాన్నే లేవడం చాలా మంచిది, బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది. రూల్ నంబర్ 2, ఈ ఇంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఎవరైతే టైంకి రారో వాళ్ళకి ఆ పూట భోజనం ఉండదు. ప్రజ్ఞ, ఒకవేళ అన్నం తినేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ తిరిగి ఆకలేస్తే? వైశాలి అక్క, నాకు తెలుసు ఈ ప్రశ్న నీ దగ్గర నుండి వస్తుంది అని. ఆబ్వియస్లీ ఒకవేళ తిన్న తర్వాత ఎవరికైనా ఆకలేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ తినొచ్చు. కాకపోతే ఆ తర్వాత 2 రోజులు వాళ్లే ఇంట్లో అందరికీ వంట చేయాల్సి ఉంటుంది. లేదు, ఒకవేళ ఒకటేసారి బాగా తినేస్తే, అంటే కడుపు నిండా, మళ్ళీ ఎందుకు ఆకలేస్తుంది? రూల్ నంబర్ 3, ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్కి ఒక సర్టెన్ అమౌంట్ పాకెట్ మనీగా ఇవ్వబడుతుంది. దాంతోనే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఖర్చుల్ని చూసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా పాకెట్ మనీ తక్కువగా అనిపిస్తే వాళ్ళు వాళ్ళ అవసరాల్ని తగ్గించుకోవాలి. కానీ ప్రజ్ఞ, ఒకవేళ ఏదైనా ఖర్చు వచ్చింది అంటే ఏదైనా పండుగ లేకపోతే పెళ్లి ఫంక్షన్ లాంటివి. నా ఉద్దేశం ఏంటి అంటే, అభి పెళ్లి కోసం నేను బట్టలు ఇంకా నగల కోసం ఆర్డర్ ఇచ్చాను. మరి వాటి సంగతేంటి? మీరు మీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నారో కదా అత్తయ్య గారు. ఇదేవి ఆయనకి మొదటి పెళ్లి కాదు. కిందటిసారి ఏవైతే వేసుకున్నారో మళ్ళీ అవే వేసుకోండి. కొత్తగా ఆర్డర్ చేసినవన్నీ క్యాన్సిల్ చేయండి. అలాగే రూల్ నంబర్ 4, నేను చెప్పే ప్రతి మాట ఈ ఇంట్లో శిలాశాసనం అవుతుంది. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పిన రూల్స్ వల్ల ప్రాబ్లంగా ఉంటే వాళ్ళందరూ రూల్ నంబర్ 4ని ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అది కుదరకపోతే మీరు మీ ప్రాబ్లంని మీ సామాన్లతో పాటు సూట్ కేసులో ప్యాక్ చేసుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.